మహామంత్రి, ప్రజాప్రతినిధులకు పౌరులకు నా అభివందనాలు. మనందరికీ దైవ స్వరూపులు పితృ సమానులు అయిన మహారాజు విష్ణుదత్తుల వారు కాంచనాదేవి అనే కన్యామణిని కోరి భరించి గాంధర్వ వివాహం చేసుకున్నారు. నిశ్శబ్దం. మహారాజు గారు రెండవ వివాహం చేసుకుంటే మీ కొంపలు మునిగినట్టు బాధపడ్డం మూర్ఖత్వం. తమ ద్వితీయ సతీమణిని పట్టమహిషిని చెయ్యాలని వారు నిర్ణయించినారు. దీనికి ఎవరు ఎదురు చెప్పినా నెత్తిన నిప్పులు పోసుకున్నట్లేనని విన్నవిస్తూ శ్రీమతి కాంచనాదేవి గారిని దర్బారు ప్రవేశించి సింహాసనం అలంకరించమని ప్రార్థిస్తున్నాను. మహారాణి కాంచనాదేవి గారికి పాపం ప్రజలకు గొంతులు పూడుకుపోయినట్లున్నాయి. పదునైన కత్తులతో కుత్తుకను కోయించి శస్త్రచికిత్స చేయించాలి. ప్రభు, మహారాజులకు జయం. ఒక శుభవార్త. నేటి నుండి మన ప్రభువులకు అన్ని శుభవార్తలే. విన్నవించుకో. యువరాజా వారు దేశాటను ముగించుకొని సభకు విచ్చేయుతున్నారు. ఆనందం, మహదానందం. మాకు బ్రహ్మానందం. కైలాసవర్మ గారు వస్తున్నాడు మన మొగుడు. జనక 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 జనక. తల్లిదండ్రులకు ప్రణామం. నాన్నగారు, మా అమ్మగారి స్థానంలో కూర్చున్న ఈ బొమ్మ ఎవరు? నీకు మారు తల్లి. మారు తల్లి ఏమిటి దారుణం? ఏకపత్ని వ్రతులు, ధర్మశాస్త్ర పారంగతులు, కామ క్రోధ లోభమోహ మతమాత్సర్యాలకు లోనుగాని ఏకాగ్ర చిత్తులు, యజ్ఞయాగ జపతప హోమములు శాస్త్రబద్ధంగా నిష్ఠతో చేసి జరామరణములు జయించి అమరత్వం పొందిన దివ్యమూర్తులు సూర్యవంశస్థులు. అటువంటి సూర్యవంశానికి మచ్చ రావటం ఈ శివదత్తుడు సహించలేడు. అవ్యక్త జ్యోతిర్బిందు స్వరూపుడైన పరమాత్మని నిత్యము ఆరాధించిన భక్తాగ్రేశ్వరులు, ధర్మ విచక్షణాపరులు, సర్వోత్తములు, సర్వజ్ఞులు, పరమ పూజ్యులు, జ్ఞానశీలురు, జగదేక వీరులు అలంకరించిన ఆ సింహాసనం అపవిత్రం కావటం ఈ శివదత్తుడు సహించలేడు. పరిపాలనా బాధ్యత మరచి ప్రజాక్షేమాన్ని కాలదన్ని క్షుద్రమైన శృంగార క్రీడల మత్తులో ఉన్మత్తులై దేశ గౌరవాన్ని ఒక ప్రభువు మంట కలుపుతుంటే ఈ శివదత్తుడు సహించలేడు. శివదత్త, మహారాజును ఎదిరించి మాట్లాడటం నేరం. నిండు సభలో ప్రభువుల ప్రవర్తన శంకించటం అంతకంటే నేరం. మేము ఏది చేసినా అది శాసనసమ్మతమని గుర్తించకపోవటం మహానేరం. మహారాజా, శివదత్తుడు మీ పుత్రుడేగా, క్షమించి వదిలేయండి. ఆహా ఆహాహా, మహారాణి గారిది ఎంత మంచి మనసు. సవతి తల్లిలా శిక్షించమనకుండా కన్న తల్లిలా క్షమించమంటున్నారు. ఆహా, మహారాణి మీకు మీరే సాటి. యువరాజా వారు సూర్యవంశస్థులు, పితృవాక్య పరిపాలకులు గదా. వెళ్ళి తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు పొందండి. గ్రహణం బట్టిన సూర్యుడు వెలుగునివ్వలేడు, వెలుగు లేని చోట ఈ శివదత్తుడు నిలువలేడు. అమ్మా, శివదత్త, నాయనా, దేశాటన చేసి ఇన్నాళ్ళకు తిరిగి వచ్చిన నీకు, సింహాసనానికి ఏకైక వారసుడవైన నీకు ఘనమైన స్వాగతం కూడా లేకపోవడం దురదృష్టం. దురదృష్టం అది కాదమ్మా, సుగంధాలు చిందే మల్లెమాలను కాదని నాన్నగారు ముళ్ల పొదను ఆశ్రయించడం దురదృష్టం. పండు వెన్నెలను వేడిగాలిగా భ్రమించి నాన్నగారు కాళరాత్రినే కళత్రంగా స్వీకరించడం దురదృష్టం. పతినే దైవంగా భావించే నిన్ను కాదని ఒక పతితకు ఉన్నత స్థానం ప్రసాదించటం దురదృష్టం. బాబు, మనకిప్పుడు రాకూడనది ఆవేశం, కావలసింది ఆత్మబలం. అమ్మా, తండ్రి తప్పుని ఎత్తి చూపించలేక, తల్లి ఆవేదన తీర్చలేక, ఉడుకుతున్న రక్తాన్ని అణుచుకోలేక, పెళ్ళుబుకుతున్న దుఃఖాన్ని అరికట్టలేని నాకు సెలవిప్పించండి. అలాగే బాబు, మనసు నిగ్రహించుకో.
ఏ డిడి తమరు ఈ ఉద్యానవనానికే వస్తారనుకోలేదు, క్షమించండి. ఆగు డిడి, ఈ పున్నమి రాత్రి నీ పొందుకోరి వచ్చాను. శివ శివ, ఏమిటా మాటలు? నీ అందచందాలు చూసి మరులుగొన్న చిన్నదాన్ని ఓ గట్టి డీడీ ఇచ్చుకో. అమ్మా, ఓ బిడ్డకు అమ్మను కావాలనే ఆశతో వచ్చాను, కాదనుకో డీడీ. అమ్మా, మీరు నాకు తల్లి లాంటి వారు. వరసల్ని రసికులు పట్టించుకోకూడదు. అమ్మా, ఆ బ్రహ్మ సృష్టినే తలదన్నిన అందాల రెమ్మని. ఏది త్వరగా ఓ డీడీ ఇచ్చుకో. వివేకం కోల్పోయి నీలాంటి పడుపు కత్తిని పట్టమైషం చేసి నా తల్లి స్థానం నీకు ఇచ్చారు మా నాన్నగారు. ఆయన మీద ఉన్న గౌరవంతో నిన్ను శిక్షించకుండా వదిలేస్తున్నాను. నేను నీకు తల్లి లాంటి దాన్ని, దుర్మార్గుడా, ఇంతటి పాపాలు కూడా కడతావా? రాక్షసి, నీకేమన్నా పిచ్చెక్కిందా? నిన్ను శివదత్త! నాదా, మీ కౌగిల్లో ఉన్న నన్ను లాక్కొచ్చి తప్పు నాయనా వినకుండా ఢీ ఢీ అంటూ. కాంచన, ఆపు. నాన్నగారు, నాకే పాపం తెలియదు. నోర్మోయ్, కళ్ళతో చూసిన దాన్ని కూడా కాదని వాది. నాన్నగారు, ఇది వంచకి. ఆ మాట మరోసారి అన్నావంటే నీ నాలిక తెగి నేల మీద పడుతుంది. కాంచన పట్టమహిషైందన్న ఉక్కురోషంతో ఆమెను చెరచి మాకు దూరం చెయ్యాలనేగా నీ ప్రయత్నం. నాన్నగారు, నన్ను అపార్థం చేసుకుంటున్నారు. మంచివాడవని అపార్థం చేసుకున్నాను కాబట్టే ఈనాడు నువ్వు ఇంత అనర్థానికి దిగావు. నా బిడ్డ సకల శాస్త్ర పారంగతుడు, సుగుణశీలుడు అనుకున్నాను, కానీ ఇలాంటి కుచ్చితుడు, కామాంధుడు, నైవంచకుడు అనుకోలేదు. నా పుత్రుడు పితృవాక్య పరిపాలకుడు అనుకున్నాను, కానీ కన్న తండ్రి నాశనం కోరే కసాయివాడు అనుకోలేదు. నాన్నగారు, శ్రీరాముడంతటి నీతివంతుడు అనుకున్నాను, రావణాసురుడు లాంటి రాక్షసుడు అనుకోలేదు. తల్లినే కామించి మన వంశానికే అప్రతిష్ట తెచ్చిన నిన్ను వధిస్తేనే తప్ప నాకు మనశ్శాంతి లేదు. ఆగండి మహారాజా, ఎంతైనా కన్నబిడ్డ, కొంచెం ఆలోచించండి. అధికారంలో ఉన్నాం కదా అని ఆవేశపడి ప్రాణం తీస్తే ఆ తరువాత నిజానిజాలు చెప్పి ప్రజలను ఒప్పించడం కష్టమవుతుంది. అందుకని యువరాజా వారికి విధించాల్సిన శిక్షని నిండు దర్బారులోనే నిర్ణయించడం సమంజసమని నా అభిప్రాయం. కేతనానంద, నాకు శిక్ష ఎందుకు? ఎందుకు శిక్ష? తండ్రి కొడుకుల మధ్య అంతఃకలహాలు పెట్టి రాజ్యాన్ని కబళించి సింహాసనాన్ని అధిష్ఠించాలని ప్రయత్నిస్తున్న మీ తండ్రి కొడుకుల్ని ఇంతకాలం ప్రాణాలతో వదిలిపెట్టినందుకు ఆ శిక్ష? లేక ఈ పడుపు గత్తెను పట్టమహిషిగా చూసిన మరుక్షణం ఈమె తలనరికి నా తల్లి కాళ్ల మీద పడవైనందుకు ఆ శిక్ష? వరసల్ని లెక్క పెట్టక కొడుకును కామించి పాటబాడి సరసాలు ఒలకబోసిన ఈ కులటకి మంచి మాటలతో బుద్ధి చెప్తామని కొద్ది క్షణాలు ఆగినందుకు ఆ శిక్ష? ప్రభు, విన్నారుగా, పుత్ర సమానుడైన శివదత్తుడు నేరం నాపైకే నెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ఇక నేను బ్రతకడం వ్యర్థం. కాంచన, నీకేమైనా జరిగితే నేను భరించలేదు. ప్రభు, ఆలస్యం చేస్తే యువరాజా వారు మాటలతో మిమ్మల్ని ఆకట్టుకుంటాడు. ఆ తర్వాత నేను డీడీ. మహామంత్రి, ఈ ఉన్మత్తుణ్ణి బంధించి రేపు సభకు లాక్కురండి. నాన్నగారు, జనకే బంధించండి. యువరాజా వారు రఘువంశీయులు. తండ్రి మాటని ఉల్లంఘించడం, రాజాజ్ఞని ధిక్కరించడం మీ వంశానికే అప్రతిష్ట. యువరాజా, వంశగౌరవం నిలబెట్టడానికైనా మిమ్మల్ని బంధించడానికి అనుమతించండి. బంధించండి, బంధించండి. జనక. మహారాణి, యువరాజా వారు కాంచన మీద కన్ను వేసి రాజద్రోహం చేశారని రాజావారే స్వయంగా బంధించమన్నారు. రేపు దర్బార్లో శిక్షించబోతున్నారట. మహారాణి, మహారాణి, మహారాణి.
ప్రజలారా, ఈ మగధ దేశంలో మున్నెన్నడూ జరగని ఒక విచిత్ర విషాద సంఘటన జరిగింది. నీతి నియమాలను, కట్టుబాట్లను, సంఘ జీవనాన్ని కాలరాచి తన కామవాంఛను తీర్చుకోవడం కోసం కన్నతల్లితో సమానమైన కాంచనాదేవి గారిని బలాత్కరించాడు ఈ శివదత్తుడు. అటువంటి నీచుణ్ణి, నేరస్తుణ్ణి కేతనానంద, భాష శృతి మించిందా? క్షణాలలోని శిరస్సు తెగి నేలబడుతుంది. ఇనుప సంఖ్యలలో బంధించబడ్డ ఎలుక హెచ్చరిక చేస్తోంది. హెచ్చరికను హేళనగా తీసుకుంటే ఈ సింహం రెచ్చిపోతుంది. రాసక్రీడల నిలయమైన ఈ రాజదర్బారు రక్తపాతం అవుతుంది. శివదత్త, బందీకి మాట్లాడే హక్కు లేదు. బందీ? ఎవరు రా బందీ? పితృవాక్య పరిపాలనా దక్షుడైన శ్రీరామచంద్రుని వంశంలో జన్మించినందుకు తండ్రిని ఎదిరించలేక తలవంచి బందీనయ్యానే కాని బెదిరిపోయి కాదురా బడుద్దాయ్. బడుద్దాయ్ నన్నే? ఖచ్చితంగా నిన్నే. మీరు వంచనకు బందీలైతే నేను మంచికి బందీనిరా. అన్యాయాలకు, అత్యాచారాలకు మీరు బందీలైతే కన్నవారి మాటలకు, కట్టుబాట్లకు నేను బందీనిరా. ప్రజలారా, కాంచన అందచందాలతో ఎరవేసి కలిసి ఉన్న కుటుంబంలో కుతంత్రంతో కలతలు లేవదీశాడే కేతనానందుడు. స్త్రీని పరమ పవిత్రంగా భావించే నా మీదే అపనింద వేసి అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కన్న తండ్రి చేతే నన్ను శిక్షింపజేస్తున్నాడు ఈ కషాయి కేతనానందుడు. మహామంత్రి, ఉపన్యాసాలు అనవసరం. నేరస్తుడికి శిక్ష అవుతో చెప్పండి. చిత్తమహారాణి, తిరగడానికి కాళ్ళు, తినడానికి చేతులు లేకుండా ఆజన్మాంతం జీవోత్సవంలా పడి ఉండడమే శిక్ష. అవునవును. భటులారా, ఆనవాయితీగా మన రాజ్యపు పొలిమేరల్లో ఉన్న జగదీశ్వరి ప్రాంగణంలో ఇతడి కాళ్ళు, చేతులు ఖండించండి. పద్మిని, నువ్వా? అవునండి మహారాజా. మహారాజా, మహారాజా, ఇది అన్యాయం. వారిని శిక్షించకండి. వారు ఉత్తములు. ఎవరివే నువ్వు? రండి. మహామంత్రి, వారితో వివాహం కోసం ఎదురు చూస్తున్న నా బ్రతుకునే విషాదాంతం చెయ్యకండి. క్షమాభిక్ష పెట్టి వదలండి. మరో దేశం వెళ్ళి బ్రతుకుతాం. పద్మిని, శివదత్తుడికి ఇచ్చిన శిక్ష అమలు జరపండి. ఆగండి. ముందు నన్ను చంపి ఆ తర్వాత వారిని శిక్షించండి. ఓ, అంతగా ప్రేమించావా తల్లి? భటులారా, ఈ శిక్ష అమలు జరిపిన తర్వాత ఆ మొండాన్ని ఈమెకు ప్రసాదించండి. పెళ్ళే చేసుకుంటుందో, పాడే కట్టుకుంటుందో ఈ పతివ్రత ఇష్టం. వద్దు, వద్దు, వాడినేమి చెయ్యొద్దు. మీ కాళ్ళు పట్టుకుంటాను. పద్మిని, నీచులకు తల వంచటం నీ చేత నీచం. దిగబండి. లేదు, ఈ శిక్ష అమలు జరపడానికి వీల్లేదు. ఇది దారుణం, ఇది అన్యాయం. ఏమండి, చెయ్యని తప్పుకి మీరింత దారుణమైన శిక్ష అనుభవించడం అన్యాయం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ అక్రమాన్ని ఎదిరించండి, ఎదిరించండి. పద్మిని, ఒక్కగానొక్క కొడుకునని, వంశోద్ధారకున్నని అల్లారు ముద్దుగా పెంచుకున్న నా తండ్రి నన్ను శిక్షించారు. రాజాజ్ఞను ధిక్కరించటం, అందులోనూ పరిపాలకుడైన నా తండ్రిని నేనే ఎదిరించటం అధర్మం. నాకు తెలుసు నీకు అన్యాయం చేస్తున్నానని. అయినా శిక్షను నేను అనుభవించక తప్పదు. ఏమండి? మాట్లాడండి.